న్యూజిలాండ్లో వచ్చినటువంటి విపరీతమైన వరద కారణంగా అక్కడ ఉన్నటువంటి ఒక బలమైన బ్రిడ్జ్ కొన్ని సెకండ్స్లోనే కూలిపోయింది. మన ఇండియాలో అదే వరద కారణంగా బ్రిడ్జ్లు మాత్రమే కాదు, రోడ్లే కనపడకుండా పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆ సమయంలో రోడ్లకు అంచుకున్నటువంటి ఇల్లు కూడా కూలిపోయాయి. సౌదీ అరేబియాలో వరద వచ్చిన సమయంలో రికార్డ్ చేసినటువంటి వీడియో ఇది. ఇక్కడ ప్రమాదంలో ఉన్నటువంటి ఇతన్ని కాపాడడం కోసం వీళ్ళందరూ ఎంతగానో కష్టపడ్డారు. అసలు బయటపడడానికి అవకాశమే లేదు అనుకున్న సమయంలో వీళ్ళందరూ కలిసి ప్రయత్నించడం వల్ల ఇతను ప్రాణాలతో బయటపడ్డాడు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో చిన్న చిన్న బిల్డింగ్లు మాత్రమే కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా మునిగిపోయాయి. ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి లేక వాళ్ళ వస్తువులను కాపాడుకోవడానికి ఒక స్థాయి వరకు ప్రయత్నిస్తారు. తర్వాత సర్లే ఏం జరిగితే జరిగిందని చేతులు కట్టుకుని చూస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భాలలో ఎవరైనా సరే ఇళ్లలో ఉండాలి అని అనుకోరు. అందుకే వీళ్ళు కూడా ఇంట్లోంచి బయటికి వచ్చేసి ఒక సురక్షితమైన ప్లేస్ కి వెళ్ళడానికి చూస్తున్నారు. पूरा सत्यानाश हो गया आलूग्राउंड का। ఈ వీడియో క్లిప్ ని చూస్తేనే అర్థమవుతుంది ప్రకృతి తలుచుకుంటే రోడ్డు మధ్యలోనే ఒక చిన్నపాటి వాటర్ ఫాల్ ని సృష్టించగలుగుతుందని. సహజంగా రోడ్ల మీద కార్లు ఇతర వెహికల్స్ మీద వెళ్తూ ఉంటారు. కానీ ఇటువంటి సమయంలో బుల్డోజర్తో వెళ్ళాలనుకున్నా సరే వెళ్ళలేరు. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో క్లిప్ జర్మనీలో వరద వచ్చిన సమయంలో రికార్డ్ చేసింది. వరదలో పెద్ద పెద్ద వాహనాలు కొట్టుకుపోతున్న సమయంలో మధ్యలో ఏదైనా బలమైన బ్రిడ్జ్ వస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎలికాట్ సిటీ మెర్లాండ్ లో రికార్డ్ అయినటువంటి ఈ వీడియోలో చిన్నపిల్లలు ఆడుకునే కార్లు మాదిరిగా పెద్ద పెద్ద కార్లు సైతం
వరదలో కొట్టుకుపోయాయి. ఇక్కడ నష్టమైతే ఎక్కువగానే జరిగింది, కానీ అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలకి ప్రమాదం జరగలే. Oh, they're all going down. Holy. నీటిపైన పేపర్ పడవ వేస్తే ఎలా అయితే వెళ్తుందో అదే మాదిరిగా జపాన్లో వరద వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. Se cayó, señor. Ahí está. ఆస్ట్రియాలో ఉన్నటువంటి సాల్జ్బర్గ్ సిటీలో వచ్చిన వరద కారణంగా దాదాపు సగానికి పైగా సిటీలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళక తప్పలేదు. लेना है Lihat tawon. Tawon. Bahaya sekali. Ombak mono sangat besar sawan. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో క్లిప్ హిమాచల్ ప్రదేశ్లో వరద వచ్చిన సమయంలో రికార్డ్ చేసినవి. కేవలం కొన్ని నిమిషాల సమయంలోనే చాలా విధ్వంసం జరిగింది. ఇక్కడ 2 నిమిషాల సమయంలోనే మొత్తం 164 కార్లు కొట్టుకుపోయాయి. కొంతమంది అయితే కార్లను ఆపే ప్రయత్నం చేశారు, మరికొంతమంది అయితే ఇంక ఏమీ చేయలేక అలా వదిలేశారు. Havlunu içeriye al. Havlunu içeriye al, içeriye. Yunus içeriye çek abi. Abo. Arabalar perişan oldu. Beyler, çıkarın ya. Arabayı bırak oğlum. Oğlum sen nereye geldin lan? Abo. వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.